हन्तु तरेशुभकर्मण्य विघ्नवस्तु विश्वक्सेन विधास्तानं प्रतिष्ठापयामि यज्ञेन यज्ञमेन्द्र देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेन महिमानसन्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः शोभनार्थे क्षेमाय पुनरागमनाय च विश्वक्सेन प्रसादं भगवतः पादमूले समर्प्य तच्चेषं यजमानस्य शिरसि निक्षिपेत् यक्षतुल మీ శిరస్సు మీద వేసుకొని ఆమె మీద కూడా వేయండి. ఓం శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే సంకల్పిత సర్వకార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు. తతః పుణ్యాహ వాచనం కరిష్యేతి సంకల్ప్య చరణం ఆమె కూడా ఇవ్వండి. భగవంతం దక్షిణహస్తం విరాజితం షట్చక్రం సుదర్శనమావాహ్య ఓం 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 పరమధామాస్మృగ్రహకామ్యయ ఉద్యతావతార ఇహాభిమత మంత్రసిద్ధిద మంత్రశరీరోం నమో నమః. ఓం రం సహస్రారం పట్ భగవన్ సుదర్శన ఆగచ్చ 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 స్వాహ సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః ఇత్యావాహ్య ఆవాహితేభ్యో సుదర్శన దేవతాభ్యో నమః. ప్రణామా స్వాగత ప్రతిమా స్థాపనం ముద్రా పుదర్స్య హృదయాయ నమః. శిరసే స్వాహ శిఖాయై వజిత కవచాయ హుం నేత్రాభ్యాం వజ్రస్త్రాయ పట్ చక్రముద్రాం ప్రదర్శయేత్. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఆద్యం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఆచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. వస్త్రోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ద్రవ్యాన్ని సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. మాలికాం సమర్పయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. పుష్పై పూజయామి. ఓం ఆచక్రాయ నమః. ఓం విచక్రాయ నమః. ఓం సుచక్రాయ నమః. ఓం సూర్యచక్రాయ నమః. ఓం జ్వాలాచక్రాయ నమః. ఓం మహాసుదర్శనచక్రాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. మే ధూపాః ధూపమాగ్రాపయామి. ఓం మూర్ధానం దివోహరిం పృథివ్యా వైశ్వ నరహృదాయ జాతభక్తిం కవికుం సంరాజంజనానామాసన్నాపాత్రం జనయంతదేవాః ధూపమాగ్రాపయామి. దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం యదా భాగశః ఇదం కాశ్మీరఫలం నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య సురభిముద్రయా అమృతీకృత్య. ఓం దేవస్య ఓం ఇదమిదం గృహాణ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కర్పూరమంగళ నీరాజన దీపం సందర్శయామి. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. ఓం మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంబోజకృష్ణాయ మంగళం. బోలో సుదర్శన భగవాన్ కీ జై. లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనయా ధ్యానావాహన షోడశోపచార పూజయ ఆవాహిత శ్రీ సుదర్శన సుప్రీయతా. కుంభస్య చతుర్దిక్షు చతురోమూర్తిపానున్యస్య తేషాం హస్తేషు ప్రాగాదిక్రమేణ ఆపః శివాపసందితి ప్రతివచనం భవద్భిరనుజ్ఞాతః. పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతః కర్మ కరిష్యామి. ఓం భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వసిద్ధిగ్రసేన అనేనాత్మనః స్వార్థస్వకర్తృభావేన స్వకీయ కళ్యాణతమా. పుణ్యాహ వాచనారాధన కర్మణః కళ్యాణోత్సవే కర్మణి పుణ్యాహ మహోత్సవారాధన కర్మణాఖిల ప్రజనవర్చదాన్వితం స్వాత్మానం
स्वयमेव प्रीतं कारयितुम् उपक्रमते भगवान् पवित्रं वासुदेवः पवित्रं तत्पादो पवित्रं तत्पादोदकं पवित्रं तत्सत्पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहमस्तु ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ एकपदी द्विपदी त्रिपदी चतुष्पद्यपदसि सखिपद्यसे नमस्ते तुर्याय दर्शिताय पदाय परोरजसे असावधो मा प्रापदु एष सा परा प्रकृतिः एष तत्परं ब्रह्म एष तत्परमात्मा ॐ चतुर्विधः सर्वज्ञः सर्वेश्वरः सर्वदर्शी समृद्धिर्वसी स्वात्मा समाराधयन् अन्यूनाभिरणन्दः वितुदृतभयक्रोधः ॐ शान्तिः 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 ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 साधकहस्तात् दर्भान् गृहीत्वा ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టు साधकहस्तात् दर्भान् गृहीत्वा तान् करकोपरि विन्यस्य साक्षतमर्घ्यपात्रं करकवामपार्श्वे विन्यस्य प्रणवेन कुम्भमुत्थाप्य अथ शान्तिरस्तु इति मन्त्रेण जलं निक्षिप्य ॐ अथ शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यसमृद्धिरस्तु श्रीमानस्य गोत्रं श्रीवत्सस्य गोत्रं गोत्राभिवृद्धिरस्तु वंशं चक्रवर्तुलवंशं वंशाभिवृद्धिरस्तु ऐशान्यां बहिर्देशदर्शनमस्तु आग्नेयामित्पापं तत्प्रतिहतमस्तु सर्वाः सम्पदस्तु सर्वशोभनमस्तु अर्घ्यजलं करकोदकेन संयोज्य ॐ शतधारसहस्रधारमपर्वितधारमच्चित्रमण्डपक्षय्यं परमं पवित्रं भगवान् वासुदेवः पुनातु स्थानानि देशानि सहस्रबाहु वरेण्यनामा विरजांसि नाम तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तं प्राच्यां दिशि वासुदेवो मार्जयन्तां दक्षिणस्यां सङ्कर्षणो मार्जयन्तां प्रतीच्यां प्रद्युम्नो मार्जयन्तां उदीच्याम् अनिरुद्धो मार्जयन्ताम् ऊर्ध्वायां गदाधरो महापुरुषो मार्जयन्ताम् इत्येतेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः पुण्याः वाचन मंत्र जप दक्षिणां यजमानसम्मतोत्साहः अपरिमितहिरण्यं तुभ्यमहं सम्प्रदये नमः मनसा अस्त्रमन्त्रं जपन् एवं येन देवेति मन्त्रेण पुण्याः जलेन सम्प्रोक्ष्य ॐ येन देवा पवित्रेण आत्मानं गणदेशः तेन सहस्रधारेण वामकार्यकुरन्तमा कायार्त्यं पवित्रं श्रुतोद्यावनं हिरण्मयं तेन ब्रह्मविदो भयम् भूतं ब्रह्म उदेमहे इन्द्रस्तु नीति दहमावनादो सोमस्वस्त्यावरुणस्समीत्या यमो राजा प्रवृणाभिपुनातुमा जातवेदामूर्तिञ्जामुनातु ॐ सुजीवो हव्यामनुधस्सुचीनातुं शुचिगम्भीरों यद्वरं शुचिभ्यः कृतेन सत्यं प्रददापायन्तु सुजन्मानस्सुजयपावताः अग्निस्सुजव्रततमस्वयः लक्ष्मीरमण गोविंद गोविंद बोल श्रीनिवास भगवान की जय वेंकटेश भगवान की जय एडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद आपदमुक्कुलवाड अनाथरक्षक गोविंद गोविंद श्री श्रीनिवास कुलदैवतं नः श्री श्रीनिवास
శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. ఈరోజు స్వామివారి సంకల్పం చేత మనం ఏమి సంకల్పించినా ఒక అడుగు కూడా ముందు పడదు. అదే భగవంతుడు సంకల్పిస్తే పెద్ద కార్యమైనా సరే అవలీలగా జరుగుతుంది. ఈరోజు స్వామివారికి అనిపించింది, తిరుమల కొండపై ఉన్నటువంటి స్వామివారికి అనిపించింది, పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి మా యాదగిరి స్వామివారి ఇంట్లో తాను కళ్యాణం జరుపుకోవాలి అనుకున్నాడు. ఎవరు? శ్రీనివాసుడు. 7 కొండలు దిగాడు. అక్కడ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి పాలమూరు పట్టణానికి వచ్చి అడ్రస్ వెతుక్కోకుండా డైరెక్ట్గా వచ్చి చక్కగా తాను ఆసీనునై అమ్మవారితో కలిపి చక్కగా తాను కూర్చొని చక్కగా అలంకరించుకొని సింగారించుకొని శ్రీనివాసుడు ఈరోజు కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉన్నాడు మనందరి సమక్షంలో. మామూలుగా అయితే శ్రీనివాసుడి కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడ దేవతలంతా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నారా దేవతలు అంటే ఉన్నారు. దైవం మానుష రూపేణ, దేవతలంతా మానవ రూపంలో ఉన్నారు. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతగా శ్రీనివాసుడి కళ్యాణాన్ని దేవతలంతా కలిపి జరుపుతూ ఉన్నారు. నిరంతరం స్వామికి కొండపైన జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి, నిత్య కళ్యాణ చక్రవర్తి కాబట్టి ఆయనకు నిరంతరం ప్రతిరోజు ఆయనకు చతుర్దశి లేదు, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ప్రతిరోజు కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే మనమైతేనేమో ముహూర్తాలు చూసుకోవాలి, మనం ఏ శుభకార్యం చేయాలన్నా. అదే భగవంతుడికి కళ్యాణం మనం ఎప్పుడు అనిపిస్తే, మనకు ఎప్పుడు సంకల్పం కలిగితే అప్పుడు ఆ యొక్క కళ్యాణాన్ని జరుపుకోవచ్చు. మనకు ప్రధానంగా ఆగమ శాస్త్రంలో 3 రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. నిత్యోత్సవం, నైమిత్తికోత్సవం, కామ్యోత్సవం అని 3 రకాలు. ఏంటి నిత్యోత్సవం అని అంటే ప్రతిరోజు జరిపేటటువంటి ప్రక్రియ. ప్రతిరోజు ఆలయంలో లేదా ఇంట్లో లేదా ఎక్కడైనా అవ్వచ్చు, ప్రతిరోజు స్వామికి చేసేటటువంటి సేవలను నిత్యోత్సవాలు అంటారు. అవి ప్రతిరోజు చేయవలసిందే. నైమిత్తికోత్సవం, నైమిత్తికము అంటే చూడండి, కొన్ని ఉపద్రవాలు కలుగుతూ ఉంటాయి. ఉల్కాపాతాలు సంభవించడం కానీ, భూకంపాలు సంభవించడం కానీ, లేదు ఏదో కరోనా లాంటి ఉపద్రవాలు కలిగినప్పుడు అందరూ బాగుండాలి అని చేసేటటువంటి ప్రక్రియని నైమిత్తిక ఉత్సవం అంటారు. ఆ నిమిత్తాన్ని అనుసరించి చేసేటటువంటి కార్యం. దాని తర్వాత కామ్యోత్సవం. కామ్యోత్సవం అంటే మన కోరికలను బట్టి చేయించుకునేటటువంటి కార్యక్రమం. ఏదో మన వివాహ వేడుకను, మన పుట్టినరోజు వేడుకను, ఏదో మనకు అనిపించింది స్వామికి ఏదో చేయాలి, కళ్యాణాన్ని జరపాలి అని అనిపించేది, ఏదో డబ్బు బాగా వచ్చింది, ఏదో మనసులో సంకల్పం కలిగింది, ఏదో కలలో స్వామే కనిపించి ఏమిరా నా కళ్యాణం జరిపించు అని ఏదో చెప్పాడు. మన ఇష్టాలను బట్టి, మన కోరికలను బట్టి చేసేటటువంటి ఉత్సవాన్ని కామ్యోత్సవం అంటారు. ఇప్పుడు మనం చేసే ఉత్సవం కామ్యోత్సవం. మనకు సంకల్పం కలిగింది, స్వామి మా ఇంట్లో ఈ కళ్యాణాన్ని జరుపుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము. చతుర్దశి అయినా పర్వాలేదు, ఎందుకంటే చతుర్దశి రోజే నరసింహుడు అవతరించాడు. చతుర్దశి తిథి రోజు ఉదయము కాదు, రాత్రి కాదు, ఇంటా కాదు, బయట కాదు, మనందరికీ తెలిసిన విషయమే. ప్రహ్లాద రక్షణ కోసం అవతరించినటువంటి ఆ నారసింహుడు అవతరించిన తిథి చతుర్దశి. ఈరోజు తిథి కూడా చతుర్దశి, కాకపోతే అది శుక్ల చతుర్దశి, ఇది బహుళ చతుర్దశి. భగవంతుడికి ఇవేవి ఉండవు. భగవంతుడికి తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం లేదు. ఎందుకంటే అన్ని సృష్టించినటువంటి వాడే భగవంతుడు అయినప్పుడు మనం ప్రత్యేకంగా ముహూర్తం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కళ్యాణం జరుగుతోంది కదా. అందుకనే చూడండి, కొన్ని చోట్ల ఉదయం పూట కళ్యాణం చేస్తుంటారు, కొన్ని చోట్ల రాత్రి పూట చేస్తారు, కొన్ని చోట్ల సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తారు, కొన్ని క్షేత్రాల్లో తెల్లవారుజామున చేస్తారు. మనమైతే మనం మంచి ముహూర్తం చూసుకుంటాం. మరి భగవంతుడికో ముహూర్తంతో సంబంధం లేదు. మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆయన సిద్ధంగా ఉంటాడు. మనమే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప
స్వామివారు సంసిద్ధులయ్యే ఉంటారు. కావున అటువంటి బృహత్ కార్యక్రమాన్ని, మంచి సంకల్పాన్ని సంకల్పించుకొని ఈ రోజుల్లో అందరూ ఏవేవో జరుపుకుంటున్నారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా తక్కువ. కావున ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణాన్ని యాదగిరి స్వామి ఇంట్లో జరుపుకోవాలి అని సంకల్పించి కళ్యాణాన్ని జరుపుతూ ఇప్పటి వరకు మనం ఏ కార్యక్రమం చేశాము అని అంటే మొట్టమొదట స్వామిని ప్రార్థించాము. స్వామి, నీ కళ్యాణాన్ని జరుపుతూ ఉన్నాం, శ్రద్ధగా జరుపుతూ ఉన్నాం, నీవు స్వీకరించు అని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసి పూర్వాచార్యులందరినీ, పెద్దలందరినీ, మన ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రార్థించి మనం ఏ ఆగమ శాస్త్ర రీతిలో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నామో ఆ ఆగమాచార్యులందరినీ కూడా ప్రార్థించి ఆ వెంటనే మనకు ఒక పరంపరగా ఉన్నటువంటి పెద్దలందరినీ ప్రార్థిస్తూ ఆ తర్వాత మనం లక్ష్మీనారాయణులను, ఆ యొక్క సీతారాములను, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని, ఇలా అందరినీ ఒకసారి స్మరించుకొని కళ్యాణాన్ని ప్రారంభించుకొని అందులో మొట్టమొదటి ఘట్టం సంకల్పం. మనం ఎందుకు కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఏ తిథి రోజు చేస్తూ ఉన్నాం, ఏ కోరికతో చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని స్వామివారి సన్నిధిలో విజ్ఞాపన చేసి సంకల్పం పూర్తయిన తర్వాత పాత్రా సాధన, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపచారాలు చేయడానికని కొన్ని పాత్రలు తీసుకొని ఆ పాత్రల్లోకి చక్కగా విరజానవి అన్ని లోకాలు దాటిన తర్వాత, చూడండి మనకు భూమండలంలో కొన్ని నదులు మాత్రమే దొరుకుతాయి, గంగా మొదలుకొని కావేరి వరకు. అంతకంటే గొప్ప నది ఏదైనా ఉందా అని అంటే ఉంది, అదే విరజానది. మరి ఎక్కడున్నది విరజానది అంటే పరమపదానికి దగ్గరగా, వైకుంఠానికి దగ్గరగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ నది జలాన్ని ఇందులోకి ఆవాహన చేసి అష్టాక్షరి మంత్రంతో అభిమంత్రించి పాత్రలన్నీ కూడా సిద్ధం చేసి వెంటనే కళ్యాణంలో మొట్టమొదటి ఘట్టం విశ్వక్సేన ఆరాధన. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ అమ్మవారి తర్వాత అంతటి ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని ఇచ్చినటువంటి దేవుడెవరు అంటే, ఆ పొందినటువంటి దేవుడెవరు అంటే విశ్వక్సేనుడే. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే ఈయన బయటకు వెళ్తాడు. విశ్వక్సేనుల వారి ఆజ్ఞ లేకుండా భగవంతుడు ఎక్కడికి వెళ్ళడు. అందుకనే విశ్వక్సేన ఆరాధన మొట్టమొదట జరపాలి. అలానే ఏదైనా కార్యక్రమానికి ఆటంకం కలగకుండా నిరాటంకంగా, నిర్విఘ్నంగా సాగాలి అంటే విశ్వక్సేన అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకోసమని శైవ సంప్రదాయంలో, స్మార్తంలో, శివారాధనలో అయితే మొట్టమొదట గణపతి పూజ చేస్తాం. విష్ణు సంబంధమైన ఆరాధన చేసినప్పుడు కుముద గణాలకు అధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధించాలి అని మనకు శాస్త్రం. కాబట్టి తిరుమలలో అయినా, శ్రీరంగంలో అయినా, భద్రాచలంలో అయినా, యాదాద్రిలో అయినా, ఎక్కడైనా మొట్టమొదట కళ్యాణానికి పూర్వం విశ్వక్సేనుల వారిని ఆరాధించవలసిందే. కావున అందులో భాగంగానే ఇక్కడ కూడా మనం విశ్వక్సేనుల వారిని ఆరాధించి ఆయన ఆలోజ్ఞ తీసుకొని, స్వామి ఈ కార్యక్రమానికి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుపు, మేము అనుకునేటటువంటి పనులకు కూడా ఏ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత నీదే స్వామి అని ఆ బాధ్యతను విశ్వక్సేనుల వారికి అప్పగించి విశ్వక్సేన ఆరాధన పూర్తి చేసుకొని, ఇప్పుడే పుణ్యాహవాచనం కూడా పూర్తయింది. మనం ఉంటున్నటువంటి ఈ ఇల్లు, మనం వాడేటటువంటి ఈ ద్రవ్యాలు, భగవంతుడికి వేసినటువంటి మాలలు, భగవంతుడికి సమర్పించేటటువంటి వస్త్రాలు, భగవంతుడికి సమర్పించేటటువంటి ద్రవ్యాలు అన్నీ శుద్ధి కావాలి. అంతకంటే ముందుగా మన శరీరాలు శుద్ధి కావాలి, మన మనస్సులు శుద్ధి కావాలి. మనకు ఒక యోగ్యత, భగవంతుణ్ణి ఆరాధించే యోగ్యత మనకు కలగాలి.
ఆ యోగ్యత ఎట్లా కలుగుతుంది అంటే పుణ్యాహవాచనం చేసినటువంటి ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేయడం వలన మనం పట్టు వస్త్రాలు ధరించాం, 2 సార్లు స్నానం చేశాం, మినరల్ వాటర్తో స్నానం చేశాం, గంగానది నీళ్ళతో మునిగాం అనంటే శరీరానికి ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, కానీ మనసుకు పట్టినటువంటి మాలిన్యం తొలగదు. కావున ఆ మాలిన్యం తొలగాలి, భగవద్ ఆరాధనకు ఈ శరీరానికి యోగ్యత కలగాలి అనంటే పుణ్యాహవాచన తీర్థాన్ని సంప్రోక్షణ చేయించుకోవాలి. అటువంటి పుణ్యాహవాచనాన్ని మనం పూర్తి చేసుకొని ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవంలో మరలా ఒకసారి స్వామిని ప్రార్థించి ఆ వెంటనే కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, స్వామివారి యొక్క ప్రవర గోత్రనామాలు, అమ్మవార్ల యొక్క గోత్రనామాలు తెలుపుకొని స్వామివారికి పాద ప్రక్షాళన చేసి స్వామివారికి ఆసనాన్ని ఉంచి మధుపర్కాన్ని సమర్పించి వస్త్రాలను సమర్పించుకుంటూ ఇలా ఒక్కొక్క ఘట్టం మనం స్వామి సన్నిధిలో జరుపుకుంటూ శాస్త్రోక్తంగా శ్రీనివాసుడి కళ్యాణాన్ని ఈరోజు మనం జరుపుకోబోతూ ఉన్నాం. కావున అందరూ శ్రద్ధగా స్వామి కళ్యాణాన్ని వీక్షించండి, స్వామి సేవలో తరించండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కర్మణి కళ్యాణ మహోత్సవాధికారికదా సిద్ధ్యర్థం యజ్ఞోపవిదారాధనం కరిష్యే పూర్వాంగభూతం కళ్యాణోత్సవ సిద్ధ్యర్థం రక్షాసూత్రారాధనం కరిష్యే ఇది సంకల్ప్య రక్షాసూత్రేషు పుణ్యాజలేన ప్రోక్ష్య సౌనముక్రాయ పరమేష్ట్యాత్మనే యాం నముక్రాయ పురుషాత్మనే రాం నముక్రాయ విశ్వాత్మనే వాం నముక్రాయ నివృత్యాత్మనే లాం నముక్రాయ సర్వాత్మనే तान् सुदर्शन गायत्र्याभिमन्त्र्या ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात्। ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात्। ओम सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात्। 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 तान् एवं महालक्ष्मीमावाह्य सुदर्शनमावाह्य ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः। वाह्य ओम श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयेन्द्रतन्त्रचतुर्णारणितमहरतंहर मृत्योर्मोजय मोजय आयुर्वर्धय वर्धय शत्रुर्नाशय नाशय। ओम नमो भगवते महासुदर्शनाय नेत्रे ज्वालामणिधाय सर्वविष्णुनहराय ओम ब्रह्मणे नमोदे ओम ब्रह्मदास्तार ओम फट भगवान् सुदर्शनागच्छ स्वाहा तपरेततः यज्ञोपवेदायां नवदन्तु देवताभ्यो नमः लक्ष्मीनारायण देवताभ्यो नमः आवाहयामि प्रणामा स्वागताय अर्घ्यादि उपचारैरभ्यर्चयेत् अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्वजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीं वरदामि। यस्यां हिरण्यं विन्देयं गावश्यं पुरुषाणाम् अश्वपूर्वां रथमध्यां हर्यादप्रबोधिनीं श्रियं देवीमुपहरे श्रीर्मा देवी जुषदां कां सोऽस्मितां हिरण्यप्राकारामात्रां जगन्नीं सुरितां दर्पयन्तीं पद्मे स्थितां पद्मनां तामिहोपहरे श्रियं चन्द्रां प्रभातां यदां लोके देवशुषावधारां तां पद्मनेमिं शरणमहं मध्ये लक्ष्मीर्मेणधां त्वामृणे आदित्यवर्णे तपदोदजातो वनस्पतिस्तवृक्षो बिल्वः तस्य फलानि तपसानि हन्तवायान्तरायाश्च भार्या लक्ष्मीः उपैकुमां देवतकीर्तिश्चमणिना सह प्रादुर्भूतोऽक्षरास्तेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे श्रुतिपादावलां ज्येष्ठां लक्ष्मीं नादयाम्यहम् अबोधिपदवृद्धिं च ददामि
ईश्वरीं सर्वभूतानां तामियोगहेश्रियं मनसः काममागोतिं वाचस्तत्यमसीमहि पशूनां रोगमन्यस्य वैश्रीतेताम्यतः कर्तवेन प्रजाभूतामहितं भवकर्ता श्रियं नाथे मे कुले मातरं पद्ममालिनीम् आवसृजन्ति सिद्धानि त्रिहितवशेषे निदेवीं मातरं द्विजं वादये कुले आर्द्रां यष्कर्णीं यष्टिं सुवर्णां हें मालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यष्कर्णीं यष्टिं युतनां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां ममावः जातवेदो लक्ष्मीमनुगामिनीं यस्यां हिरण्यं प्रबोधकमोदस्योदाहम् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हम मध्ये मध्ये पाणिं समर्पयामि उत्तरावशनं समर्पयामि हस्तप्रक्षालयामि पादप्रक्षालयामि ताम्बूलं समर्पयामि अदकर्पूरं नीराजनदीपं सन्दर्शयामि परिवाराय श्रीमते सुदर्शनाय नमः ॐ मानो हि गुंसे जातवे सुदर्शन भगवान की जय, महालक्ष्मी माता की जय। ध्यान आवाहित रक्षासूत्र देवता यज्ञोपवीत देवता सुप्रीताः प्रसन्नाः वरदाः भवन्तु। अपराजित मंत्रेणाभिमन्त्रया ओम नमो भगवते आनंदाय सहस्रशीर्षाय सुगन्धक्षीरमदानवशायने शेषमोहपर्यङ्गाय गरुडवाहनाय वासुदेवाय नमः प्रीतवासते शङ्करशरणप्रद्युम्न अनिरुद्धमय शीर्ष वराहनारसिंह वामनविक्रम राम 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 विष्णुवरप्रतनमोऽस्तुते असुरदैत्य यक्षराक्षस भूतपिशाच सिद्धयोगिनीडाहिनी ब्रह्मराक्षस विनायकोदनानेवते षड्नक्षत्रग्रहान् महाग्रहान् अनहन दहदह अजपज शपशप आख्यात आख्यात आविश आविश ध्वंसय त्रासय त्रासय वज्रेण तदय वज्रेण भस्मीकुरु सहस्रार प्रहरणाय बाहो जय जय विजय विजय अनन्तापराजित अप्रतिहत सहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदन महाभुज वैकुण्ठनारायण पद्मनाभभुजीधर सर्वभूतवशीकरण शङ्खचक्रगदाधर सर्वनामप्रवर्तन सर्वासुरमुसाधन सर्वदेवमहेश्वर सर्वग्रहनिवारण सर्वयन्त्रप्रभञ्जन सर्वदुःखप्रशमन सर्वदुःखविनाशन सर्वबन्धविमोचन सर्वदुष्टोन्ननाशन सर्वभूतनमस्कृत सर्वभूतावकर्षण जनार्दनमोऽस्तुते मोहिनी जप्त्वा नया ध्यानावाहन जुडोपचारपूजया रक्षासूत्रदेवता यज्ञोपवीतदेवता सुप्रीताः सुप्रसन्नाः वरदाः भवन्तु। ततः भगवन्तम् अर्घ्यवाद्याचमनीयानि दत्त्वा स्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि ततः कल्याणमहोत्सवाङ्गत्वेन रक्षासूत्रधारणं करिष्ये इति सङ्कल्प्य लक्ष्मी वेंकटरमण गोविंद गोदारमण गोविंद तमारमण गोविंद रक्षासूत्रं बध्नीयात् ओम विश्वेत्तादेतमनेषु प्रवाच्याय जगन्मोहनन्दसंपदे पारावरं यत्पुरुषभृतं स्वस्वपाप्रणोस्य रभाय ऋषिबन्धवे रक्षाधारणमोऽस्तु ओम बृहत्सामक्षत्रभुद्धर्षयं
नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने वेङ्कटेशाय मङ्गलम् मुगाजाय रोमैः सर्वैः गौरीयाचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। ततः यज्ञोपवीतधारणं करिष्ये इति सङ्कल्प्य కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవార్లకి ముందుగా కంకణ ధారణ పూర్తయింది. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా సేవించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్దాయం పురస్కారాత్ ఆయుష్యమత్యం ప్రజుక్తం యజ్ఞోపవీతం పరమస్తుతేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్దాయం పురస్కారాత్ ఆయుష్యమత్యం ప్రజుక్తం యజ్ఞోపవీతం పరమస్తుతేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. మహామంగళనిరాజం దద్యాత్ శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా నమమానాయ వెంకటేశాయ మంగళం. లక్ష్మీధ విభ్రమాలో విభ్రమచక్షుతే చక్షులే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. రమణ గోవింద గోవింద. ఇట్లా పట్టుకోండి చేతులు. రక్షాసూత్రం పత్నీయాత్ కంకణం కట్టండి అమ్మ. కుడి చేతి కంకణం కట్టండి. అట్లా పట్టుకోండి. ఓం వనమాలి గణేశార్గి సంఖ్యే చక్రీకరందగే శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవోభిరక్షతు. ప్రకారం రవతే పుంసాం క్షకారం క్షేమమేవ చ దేవాక్షకారయోగేన జాతాసోజంజపత్రేత్ కర్మణాం రక్షణార్థాయ స్థానస్య విజయాయ చ రక్షాబంధనం కర్తవ్యం. సూతికాశౌచవర్జయేత్ కంకణధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణీం దృష్టభోజస్వితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశైరపత్యభిదం వాలేన సకరేణ రక్షాధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. తథాస్తు. తతః గోత్రనామాన్యుచ్చార్య కంకణధారణ పూర్తయింది. యజ్ఞోపవీత ధారణ అయింది. ఇప్పుడు స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రనామాలు ముందుగా స్వామివారి గురించి అమ్మవార్ల దగ్గర చెప్తూ ఉన్నారు. స్వామివారి యొక్క వైభవాన్ని, ఆయన వంశం గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి, ఆయన గోత్రం గురించి, వారి యొక్క తరం, ముత్తాత గారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, వారు ఏ వంశంలో అవతరించారు, వారికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ముందుగా అమ్మవార్ల దగ్గర చెప్తూ ఉన్నారు. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచార్జేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరే పరబ్రహ్మ శర్మణో నద్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అర్చావతారే
శ్రీ వెంకటేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ. ఏవం ఇప్పుడు శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రనామాలు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే నిరాకార సాకార సౌశీల్య సౌభాగ్య విష్ణుంభరీం త్రయార్జయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంభరజన్మనోనత్రీం రత్నాకరజన్మనపౌత్రీం క్షీరాన్నవజన్మనపుత్రీం మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీదేవీనాం నేమిమాం కన్యాం. ఏవం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇప్పుడు భూదేవి అమ్మవారి యొక్క గోత్రనామాలు ప్రవర. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయినే వసుంధర స్థిరధరత్రయార్జయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం గులశర్మణోనప్రీం గక్వరశర్మణపౌత్రీం కాశ్యపశర్మణ సంకల్పపుత్రీం భూదేవీ స్వరూపిణీం ప్రకృతి స్వరూపిణీం భూదేవీనాం నేమిమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అహోదాస్యామీతి ప్రతివచనం అహోదాస్యామః. సామ్రాజ్యం యశస్కరమితి చ ఆశీర్వాదం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ. సంకీర్ణనాగాం సుమతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. ఆగతాయ వరాయ ఆసనార్థం ఉదగగ్రం కూర్చం దద్యాత్. అయం తే విష్ణరో విష్ణరో విష్ణరో. తతః ప్రతిష్ఠితమంత్రేణ పాదప్రక్షాళనం కుర్యాత్. తతః ప్రతిష్ఠితమంత్రేణ పాదప్రక్షాళనం కుర్యాత్. ఓం విష్ణుస్తవదే వీర్యాయ మృగోన భీముకుచరోధరిష్టాః యస్యోరశక్తిష విక్రమణేషు అధిక్షీయంతి భువనాని విశ్వా. ఓం నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యువధారిణే నమః. ఓం చరణం పవిత్రం విదదం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాపానపరాంతరేమ. తతః అర్చత ప్రార్చనేది అలంకారం కృత్వా అర్చత ప్రార్చత ప్రియవేదాసో అర్చత అర్చంతో ప్రకాశవర్ణసర్వచ్చత అర్చత ప్రార్చత. ఓం హిరణ్యరూపస్స హిరణ్యమృగపాన్నపాత్రేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్మనిజోనే నిరజ్ఞాః హిరణ్యదాం దదత్యన్నవస్మై. తతః సకలారాధనైస్వర్జితమస్తు. సకలారాధనైస్వర్జితమస్తు. అథ మధువర్గం ప్రతిపదమిశ్రం స్వర్ణవార్తనేదాయ అథమాదేవి మధు ప్రతిక్రామణేది నదిమభిమంత్రయా. ఓం మధువాతారదాయతే మధుక్షరం భజిందమః మాధ్వీర్న సంతోషదీః మధురక్తభోర్మధుమత్వాత్మం వ్రజః మధుత్యవరస్తునప్పితా మధుమాన్నామరస్పదర్మధుమాహమస్తు సూర్యః మాద్వీర్గామో భవంతునః ప్రతిక్రామణో అకారం జిష్ణోర్పత్యభాజినః శ్రమిదోమకారలక్ష్మణాయ ప్రణవే దక్షిణమాలోడ్య అయం తే మధువర్కో మధువర్కో మధువర్కః యన్మధురిమంత్రేణ మధువర్కం దృత్వాస్య. ఓం యన్మధుమధువ్యం పరమహన్నాద్యం వీర్యం తేనాహం మనోదవ్యేన పరమేనాన్నాప్యేన వీర్యేన పరమో నామోదవ్యోదాని చతుర్మంత్రేణ విస్తూష్ణీం అమృతాభిధానవసి చుత్యవక్వీత్వా హస్తం ప్రక్షాళ్య త్వం వస్త్రాణి వస్త్రాణి దద్యాత్.
ఇట్లా పట్టుకోండి చేతిలో. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య నామధేయస్య శ్రీవత్స గోత్రోద్భవులైనటువంటి చక్రవర్తుల వంశోద్భవులైనటువంటి మహారాజు శ్రీయులైనటువంటి శ్రీమాన్ యాదగిరి ఆచార్య స్వామివారు వారి యొక్క ధర్మపత్ని లలితమ్మ గారు శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవ సమయమునందు స్వామివారికి మరియు అమ్మవార్లకు సమర్పిస్తున్నటువంటి మధుపర్క నూతన వస్త్రద్వయం. ఓం యువం వస్త్రాని వసావసాదే యువోరచ్చిద్రాంతో హృదగాః అవాదితమృతాని విశ్వాహృదైన మిత్ర వరుణా సచేధే. ఓం యువాసువాసాః పరివిదాగాత్ సౌస్నేయాన్ భవతి జాయమానః తంధీరాత్ కవయం నయంతి స్వాధియో మనసా దేవయంతః. వస్త్రధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం యువాసువాసాః పరివేదాగాత్ సౌస్మేయాన్ భవతి జాయమానః తంధీరాత్ కవయం నయంతి స్వాధియో మనసా దేవయంతః. వస్త్రధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. మంగళ నీరాజనం దద్యాత్. సత్యజ్ఞాన స్వరూపాయ సచ్చిదానంద హేళవే నారాయణ స్వరూపాయ బదరీజాయ మంగళం జయకాంతాయ కళ్యాణమయేధ్యాం. శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద. తతః చరణం పవిత్రమిదిగా వర్చయేత్. చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాని మామానపరాంతరేమ. మాతారుద్రాణామిది గాం విసృజేత్. మాతారుద్రాణాం దుహితావసునాగస్వసాదిత్యానాం మృతస్య నాభిః ప్రణవోన్యసేన యుమాగామనాగామనిర్వదిష్టా యుదో సముద్రణాన్యత్తు. ఓం ఉత్సృజత సిద్ధమన్నవిత్కాలయజ్ఞాహడికాహనేంద్రేణ ముహూర్తమోలోక్య రాత్రో నక్షత్రమార్గమోలోక్య ధ్యేయవనికాం నిదాయ లోకాచారక్రమేణ లగ్నాష్టకాని పఠేత్. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. పుణ్యాహవాచనం పూర్తయింది. పుణ్యాహవాచనం అయిన తర్వాత కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి అమ్మవారిని ప్రార్థించి మొట్టమొదటి ఘట్టం కంకణ ధారణ. స్వామికి అమ్మవార్లకి కంకణ ధారణ. మనల్ని రక్షించడానికని స్వామి రక్ష కట్టుకున్నాడు. మర్చిపోకుండా చేతికి ఒక కంకణ బద్ధుడై మనల్ని రక్షిస్తాను అని చెప్పి స్వామివారు చక్కగా కంకణ ధారణ చేశారు. అమ్మవార్లకు కూడా మనల్ని రక్షించేటటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి అమ్మవార్లకి కూడా కంకణ ధారణ చేసి మీ సేవలో మేము కూడా తరించాలి, మీ అనుగ్రహం మాకు కూడా కావాలి అని ఈనాటి ప్రధాన కర్తలు ఎవరైతే ఉన్నారో యాదగిరి స్వామివారు, లలితమ్మ గారు ఇరువురు కూడా కంకణ బద్ధులై మీ కళ్యాణాన్ని మేము జరిపిస్తూ ఉన్నాము అని చెప్పి చక్కగా కంకణ ధారణ చేసుకొని జాతా శౌచం మృతా శౌచం ఎందుకు కట్టుకుంటారు కంకణము అంటే కర్మణాం రక్షణార్థాయ, చేసేటటువంటి పని యందు రక్షణ కలిగిస్తుంది. కర్మణాం రక్షణార్థాయ అని చెప్పి చేసేటటువంటి కర్మ యందు రక్షిస్తుంది, అట్లానే క్షేమం కూడా కలిగిస్తుంది. అందుకనే రక్ష ప్రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ. రా అంటే రక్షిస్తుంది, క్ష అంటే క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకనే రక్ష అయింది. రక్ష అంటారు, కంకణం అంటారు, కౌతుకం అంటారు, ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ రక్షను కట్టుకొని ఆ వెంటనే యజ్ఞోపవేత ధారణ వేశాం స్వామివారికి. వివాహానికి ముందు ఉపనయన సమయంలో మొట్టమొదటి యజ్ఞోపవీతాన్ని తండ్రి గారు వేస్తారు. అలా స్వామివారు చక్కగా మొట్టమొదటి యజ్ఞోపవీతాన్ని ధరించి చక్కగా అన్ని సకల విద్యలు, విద్యాభ్యాసం, వేదాభ్యాసం, అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి తర్వాత వివాహానికి
స్వామి యవ్వన వయస్సులో వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి స్వామికి చక్కగా కన్యలను వెతికి కన్యావరణం చేసి, ఇదిగో ఈ రకమైనటువంటి కన్యలు ఉన్నారు, నీవు కళ్యాణానికి సిద్ధముగా అని చెప్పి స్వామివారిని ఒప్పించి రెండవ యజ్ఞోపవీతాన్ని చక్కగా వేసి ఆ వెంటనే గోత్రనామాలు ముందుగా స్వామివారి గురించి ఇందాక చెప్పుకున్నాం మనం. ఏం చెప్పారు స్వామివారి గురించి అని అంటే, అనంత వేద శాఖాధ్యాయినే, అనంత వేదాలన్నీ కూడా చదువుకున్నాడంట. ఏంటి అనంత వేదాలంటే? అంటే మనకు ఉన్నదే 4 వేదాలు. ఆ 4 వేదాల్లో 1131 శాఖలు. ఆ 1131 శాఖలని తాను అభ్యసించాడు. అచ్యుత పరబ్రహ్మనే, అచ్యుత అనేటటువంటి పరబ్రహ్మ ఆ వంశంలో అవతరించాడట. అందుకనే స్వామివారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. చ్యుతము అంటే నశించేది, అచ్యుతము అంటే నశించినటువంటిది, ఎన్నటికీ నశించినటువంటి, ఆది మధ్య అంత. ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు మధ్యకాలమో తెలియదు, ఎప్పుడు అంతమవుతాడో తెలియదు. అందుకనే ఆది మధ్యాంతరహితుడు అని పేరు ఆయనకి. ఆది మధ్యాంతరహితాయ, ఆది నారాయణాయ, మొట్టమొదటి వాడు అని కూడా అర్థం. ఆయన ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, మొట్టమొదట అవతరించినటువంటి వాడు, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు, అన్నీ తన నుంచే సృజింపబడినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క గోత్రం అచ్యుత గోత్రం. ఆయనకున్నటువంటి ఋషులు 5 ఋషులు ఉన్నారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం అనేటటువంటి 5 ఋషులు కలిగినటువంటి గోత్రం అచ్యుత గోత్రం. పరబ్రహ్మ శర్మ యొక్క ముని మనవడు స్వామి. ఎవరి మనవడు? ఎవరి ముని మనవడు అంటే పరబ్రహ్మ యొక్క ముని మనవడు, ప్రద్యుమ్నుని యొక్క మనవడు, వాసుదేవుని యొక్క కుమారుడైనటువంటి శ్రీనివాసుడు అని చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి అమ్మవారి గురించి స్వామి దగ్గర చెబుతూ, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. ఆయనదేమో అచ్యుత గోత్రం, శ్రీదేవి అమ్మవారిదేమో సౌభాగ్య గోత్రం. సౌభాగ్య గోత్రంలో అవతరించి విశ్వంబర శర్మ, విశ్వంబరుని యొక్క ముని మనవరాలు, రత్నాకరుని యొక్క మనవరాలు, క్షీర సముద్రపు రాజు యొక్క కుమార్తె, లక్ష్మీదేవి స్వరూపిణి అయినటువంటి శ్రీదేవి. ఇంకొక అమ్మవారు భూదేవి, ఆమె గోత్రం లావణ్య గోత్రం. విపుల శర్మ యొక్క ముని మనవరాలు, గహ్వర శర్మ యొక్క మనవరాలు, కాశ్యపుని యొక్క కుమార్తె అయినటువంటి భూదేవి అని చెప్పిన వెంటనే స్వామి ఒప్పుకున్నాడు, అమ్మవార్లు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి, శ్రీదేవి అమ్మవారి తండ్రి గారు చెప్పారు, అహోదాస్యామి నేను ఇస్తాను. ఆయన కూడా అన్నాడు, అహోదాస్యామి నేను కూడా ఇస్తాను అని చెప్పిన వెంటనే దేవతలందరూ కలిసి ఆశీర్వచనం చేశారు. పూల వాన కురిపించారు. సామ్రాజ్యం భోజ్యం అంటూ ఆశీర్వదించి వెంటనే ఆలస్యం చేయకుండా స్వామివారి పాదాలు కడిగారు. కడిగి స్వామిని చక్కగా అలంకరించి మధుపర్కాన్ని సమర్పించి నూతన వస్త్రాలను సమర్పించి ఇప్పటి వరకు ఘట్టం అంతా పూర్తయింది. ఇప్పుడు స్వామికి అమ్మవారికి మధ్యలో తెర ఏర్పాటు చేసి లగ్నాష్టక పఠనం ఉంటుంది. 8 అష్టకాలు చదివి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం, అన్ని బలాలు తోడైతాయి. స్వామి కళ్యాణం ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ తారాబలం ఉంటుంది, చంద్రబలం ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు అమావాస్యకు ముందు చంద్రుడే ఉండడు, కానీ భగవంతుడి కళ్యాణం అయినప్పుడు చంద్రబలం ఉండాల్సిందే. గ్రహాలన్నీ ఏకాదశి స్థానంలోకి వస్తాయి, ఉచ్చస్థానంలోకి. అటువంటి మంచి బలమైనటువంటి సమయంలో సావధాన అంటూ ఇప్పుడు లగ్నాష్టక పఠనం చదివి చక్కగా సుముహూర్త సమయం ఆసన్నమైంది. అభిజిత్ లగ్నం సుమారు 11-11:30 సూర్యోదయం నుంచి 3వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అది సుమారు 11-11:30, 12-12:30 వరకు ఉంటుంది. అటువంటి అదే సమయం అయిందనుకుంటా ఇప్పుడు. ఆ సమయంలో చక్కగా ఇంకొక 10 నిమిషాల్లో మనం ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని మనం స్వామి అమ్మవార్ల యొక్క శిరస్సు పైన పెట్టుకునేటటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు తిలకిస్తాం. అందరూ కూడా ఆ లగ్నాష్టకాన్ని అందరూ శ్రవణం చేయండి. మధ్యే యవనికాం నిదాయాం లోకాచారక్రమేణ లగ్నాష్టకాని పఠేత్. ఏకీ లేలో सब बीच में पकड़.
మామూలుగా అయితే తెర వస్త్రం తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటే ఒకరికొకరు కనిపిస్తారని చెప్పి, ఒకరినొకరు చూసుకుంటారని చెప్పి, చూసుకోకూడదు అని చెప్పి చక్కగా స్వామికి అమ్మవారు కనిపించకూడదు, అమ్మవారికి అయ్యవారు కనిపించకూడదు అని చెప్పి మధ్యలో తెర ఏర్పాటు చేసి ఇప్పుడు లగ్నాష్టక పఠనం జరుగుతుంది. ఇలా పట్టుకోండి. సావధాన అన్నప్పుడు అక్షంతలు వేస్తూ ఉండండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రయుగం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన లగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకాంతాకుజకుంభకుంకుమపరి రంభో గుణానాం నిధిః పూర్వాచార్య కదంబదే విదపద శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతి భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణీ కళ్యాణి సకలేశ్వరీ సరసిజ భాగ్యానుసంధాయిని శోభాంగీ విమలేశ్వరీ విమలిని నారాయణీ శ్రీసతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే జలజదౌ పుణ్యాచలేష్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వేదవ్యాస పరాశరోసు గౌరి ప్రహ్లాద రుక్మాం గదౌ విశ్వక్సేన విభీషణశ్చ హనుమాన్ శ్రీవైనతేయాదయః భక్తైర్భాగవతోత్తమైర్నదినం సంసేవ్యమానో హరిః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మీనః కచ్చపశూకరో నృగః కుబ్జో మహాభార్గవో రామో యాదవనాయకో వలసక శ్రీకృష్ణకల్క్యాహ్వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. నానా వేద పురాణ సార విభవః శ్రీపాంచరాత్రాగమః శాస్త్రానామధికైః సమస్తఫలకైః శ్రీవైష్ణవైః శాశ్వతః భక్తైర్భాగవతోత్తమైర్నదినం సంస్తూయమానోత్సుకः పాయాన్నో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగణా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. తతః చూర్ణికాంచ పఠేత్ స్వస్త్యష్టాయుధ సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞవరాహేజ పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణలక్ష్మీ సమేతస్య శంఖచక్రగదా శార్ంగాధ్యాయతరస్య శ్రీవత్సకౌస్తుభ లక్ష్మీ మనోహర వక్షస్థలస్య తిథి వార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రే కాణ నవాంశ ద్వాదశాంశ
त्रिंशदंशकानां निरन्तरमनुकूलाः स्वस्ति सर्वे सद्ग्रहाः शुभैकादशस्थानफलदाः सुप्रसन्ना वरदाः सुमुहूर्ता भवन्तु वधूवरयोः सजीरगुणधारणं निक्षिपेत् वधूवरयोः शिरसि सजीरगुणधारणं निक्षिपेत् నమస్కారం చేసుకోండి అట్లా పట్టుకోండి తాకి నమస్కారం చేసుకోండి లక్ష్మీ రమణ గోవింద గోవింద తతః సజీరగుణం నిక్షిపేత్ అవి కూడా ఇవ్వండి లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చారాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి శరీరగుణధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చారాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి శరీరగుణధారణ ముహూర్త సుముహూర్తో అస్తు మంగళనీరాజనం దద్యాత్ ततः मङ्गलनीराजनं दद्यात् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं लक्ष्मीविभ्रमालोकविभ्रमचन्द्रे तद्विजयेन लोकानां वेङ्कटेशाय मङ्गलम् सर्वैर्न भूमिराजायैः सदृतायास्तु मङ्गलम् लक्ष्मीरमण गोविन्द ततः कन्यादानसमये महासङ्कल्पपठनं कुर्यात् ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. చేతిలో ఎంతో కొంత దక్షిణ పట్టుకోండి. కన్యాదానం ఒట్టిగా చేయకూడదు. కూర్చోండి, మీరు అట్లే కూర్చోండి, మీ దగ్గరికి వస్తుంది. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. అధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాభివృత్యాభ్రియమానస్య మహాజలోకमध्ये పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకమే అవ్యక్తప్రతిభాసంకార ఆకాశవాయుర్నిర్వ్యావరణైః సప్తభిరావృతే అస్మిన్ మహద్బ్రహ్మాండఖండమండలే ఆధారభూత శ్రీవరాహకూర్మానంద ఐరావతారి అశ్వదిగ్గజోపరి ప్రతిష్ఠితస్యాం అతలవితలసుతలతలాదరసాదరమహాదరవాదాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తలోకానాం అధోభాగే మహానాడాయమాన ఫలిరాజరాజస్య సహస్రమణమండలమండితే ఐరావత పుండరీకవామనముదాన్య భూపసుందరోస్పరికాఖ్య అస్మదిత్తందుండాదండోస్తంభిరే లోకాలోకాదిలవలయుతే గమనే సురాదర్పితదక్షిణసిద్ధోగానువై పరివృతే జంబూప్లక్షవిచక్రౌంచశాకజాగరపుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే
అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతి ప్రభుతి పుణ్యపత్రైర్విరాజితే ఇంద్రాగ్నియమనైర్వర్ణవాయుకుబేర ఈశానాత్తిష్టదిక్పాలకైక్పాలితే లోకాలోకపర్వతైరావృతే మాహేంద్రమలయ సత్యశక్తివత్ వృక్షవత్ వింధ్యపారిజాతాది సప్తకులాజలైః మదంగ హిరణ్యశృంగమాలయవత్ కిష్కింధృష్యశృంగాఖ్య పంచదశ పర్వతైశ్చాధీష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోన మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటనాడ కరాడ పానాడ పాండ్యవనింద ఆంధ్రభోన దశార్ణభోజ కుక్కురు గురుగాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బరకే గజగోదర కుందర కిరాత సురసేవర టింగర ఉంకర ముద్ర పద్మార్జర యవన జాలాంధ్ర సాల్వచేతి సింధు ప్రభృతి వివిధ దేశ భాష బాహుద భీమరది తుంగభద్ర రేణుక మలాపహారిణి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రక వశిష్ఠ ప్రవర కాశిపి సరయూ సర్వపాప కుశావతి ఫల్గుని కరదోయ పుణ్యదా ప్రణిదాత్యనేక పుణ్యనదీ పవిత్రితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికాపురి ద్వారవతి ప్రభృతి పుణ్యపత్నైర్విరాజితే ఇంద్రగజేరతామ్రగవస్తినాగసంయుగంధర్వచారణ భారతాఖ్య నవవర్షైరధిష్ఠితే ప్రత్యేకం నవసహస్రయోగైర్విస్తారితే భారతకంప్రజైలామృతప్రాత్మకరణవర్ణకేతమాలానామక నవఖండమండితే దండక విద్యా చంద్రదేవతార్గాత్యరణ్యాజితే మహాసరోవరాకారే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచి శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రైః సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే భూప్రవిష్టోऽस्य ద్వాత్రింశత్సహస్రయోజనమూర్తివిస్తారस्य మేరో దక్షిणे दिग्भागे श्रीभूवजावतिगात्रेन्द्रनाक्रान्तविस्तराम्पत्राविलान्ततोरस्य श्रीमदादिनारायणस्य नाभिसरोजे विराजमानस्य सकलजगदुत्पत्तिहेतोः परब्रह्मणानियुक्तस्य भृगु कुलस्य कुलभक्तिग्रहविस्ताख्याः नवब्रह्मणः तेषां मध्ये कारणब्रह्मणः परमायुर्वर्षशतं तदर्थे जाते प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसेभ्यः तृतीय मुहूर्ते त्रयोदशघटिकाः पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्रीश्वेतवराहकल्पे स्वायम्भुवस्वारोजगौत्तमदामुदरैक्षत्रैर्जाक्षब्रह्मणोत्तमरोचभौम्यादि चतुर्दशमन्वन्तरेषु मध्यगतसप्तमे वैवस्वतमन्वन्तरे मत्स्यपूर्ववराहनारसिंहवामनभार्गवरामकृष्णबौद्धिकविद्यावतारेषु नवमे बौद्धावतारे अष्टाविंशतितमे महायुगे कृतयुगे त्रेतायुगे द्वापरयुगे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमान व्यावहारिकानां प्रमाणे प्रभवादि संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ वैशाखमासे बहुलपक्षे चतुर्दश्यां वासरः सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ చెప్పండి మమ అనాది అవిద్య వాసనయా ప్రవర్తమానే अस्मिन् संसार चक्रे महति नानायोनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्यजन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां नवविध महापापानां सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्यरूपं कन्यादानम् अहं करिष्ये। कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया। महालक्ष्मीमिमां कन्यां तुभ्यं दास्यामि विष्णवे गृहाण जगतां जो। कन्यादानफलप्राप्तिरस्तु तथास्तु।
నమస్కారం.